తిరుపతిలో డిఎస్సి నియామకాల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. మెగా డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్గా కూటమి నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్కు చేరుకుని చర్చకు సిద్ధంగా వేచి చూశారు. అయితే వైసీపీ నేతలు ఎవరూ హాజరు కాకపోవడంతో కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, నిరాధార ఆరోపణలతో అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతలో ఆందోళన సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తూ వారి భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం తిరుపతిలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సవాలుకి సంబంధించి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ మరింత సమాచారం అందిస్తారు. డిఎస్పీలో భారీ అవకతవకలు జరిగాయనేసి అయితే గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కంచర్ల శ్రీకాంత్తో పాటు స్నాప్ చైర్మన్ రవి నాయుడు కూడా సవాల్ విసిరే పరిస్థితి ఉంది. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కూడా సరే బహిరంగ చర్చకు సిద్ధం, ఆధారాలతో వస్తామంటూ కూడా చెప్పిన విధంగానే ఆధారాలతో తీసుకువచ్చి ఇక్కడ గంట తరబడిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ అయినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇప్పటికే భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు కూడా చేతులు మారి ఉద్యోగాలు నియమించారనేసి కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూస్తుందో రాష్ట్రం మొత్తం కూడా గత నెల రోజులుగా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి సిగ్గు శరం అనేది కూడా లేకుండా ఎటువంటి వాటి మీద మనం విమర్శలు చేయొచ్చు, ఎటువంటి వాటి మీద చేయకూడదనే ఆలోచన కూడా లేకుండా సరే ఆరోపణలు చేశారు. మీరు ఆరోపణలు చేసిన ప్రతి దానికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. మా అధికారులు చెప్పారు ప్రభుత్వం తరఫున, అలాగే రాజకీయ నాయకులు చెప్పారు, మేము ఎమ్మెల్సీలను చెప్పాం, శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పారు, అట్లాగే శాప్ CEO చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఉదాహరణకి వాళ్ళు చేసిన ఆరోపణలకి వివరిస్తూ చెప్పారు. సరే ఇంకోటి, మీకు ఏదన్నా డౌట్ ఉంటే కోర్టులో వేయండి, ప్యారలల్గా లీగల్గా కూడా ఫైట్ చేయండి. ఎందుకు కోర్టులో వేయట్లా? మీకు సుప్రీంకోర్టు లాయర్ల దగ్గర నుంచి మీకు తెలుసు కదా, మీరు 14 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టులో వేసి కూడా తప్పు జరిగి ఉంటే నిరూపించవచ్చు కదా. ఇవన్నీ లేకుండా ఇట్లాంటి చిల్లర ఆరోపణలు చేసి అటువంటి చదువుకున్న వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పాం. ఈరోజు మేము సవాలు విసిరాం. ప్రెస్ క్లబ్ దగ్గర గంటన్నర నుంచి నేను రవినాయుడు గారు ఇద్దరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో వచ్చాం. మీరు చేసిన ప్రతి ఆరోపణకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మేము తీసుకొచ్చాం. మీరు దమ్ముంటే రండి అని చెప్పి పిలుస్తున్నాం. మీరు రాకుండా పిల్లుల్లాగా పారిపోయి ఎక్కడో కూర్చొని ఇచ్చేస్తే కనుక తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ప్రజలే దగ్గరలో ఉంది. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తుంది స్టాప్ కోటాలో 15 నుంచి 20 లక్షల రూపాయలు కూడా వసూలు చేసి ఉద్యోగాలు నియమించారంటున్నారు. ఏదైతే ఏ విధంగా చూడొచ్చు? 400 కోట్లు, 150 కోట్లు, మళ్ళీ 70 కోట్లు, 60 కోట్లు, నిన్న 15 లక్షలు. ఇది లాస్ట్కి వచ్చింది. మేము అడిగేది ఎవరు తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు? ఆన్లైన్లో అక్కడ ఉన్నాయి సర్టిఫికెట్లు. మేము ఇవ్వమని చెప్పాము. అసోసియేషన్లు ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి. మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి మాకే లింక్ పెట్టే. మేము అన్నీ రాజకీయంగా వాళ్ళలాగా మేము మాట్లాడలేం. కానీ మేము ఒకటే స్పష్టంగా మేము చెప్పాము, మీరు ఆరోపణలకు పరిమితం అవ్వద్దండి, ఆధారాలతో కూడా రండి. మేము ఆధారాలతో వస్తాం. మా ఎమ్మెల్సీలు బహిరంగ సవాల్ విసర్జన జరిగింది. మేము 3 రోజుల నుంచి సవాల్ విసిరాం. ఈరోజు వస్తూ ఉన్నాం. 11కే వచ్చాం. టైం అంటే టైం వచ్చాం. ఈరోజు 12 అవుతా ఉంది. ఇంకా ఉంటాం. స్పష్టంగా ఉన్నాం. రాజకీయ ఆరోపణ కాదు. మీరు నిజంగా రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారా, మీ ఉద్యోగుల పక్షాన ఉండాలనుకుంటున్నారా? ఇది కావాలి స్పష్టత. మేము స్పష్టంగా ఉన్నాం. ఈరోజు ఏముంది, ఏదైనా మాట్లాడచ్చు. అమ్మ అనొచ్చు, నీ అమ్మ అని కూడా అనొచ్చు. నీ అమ్మ అంటే కూడా అమ్మే, కానీ వీళ్ళు నీ అమ్మ అంటున్నారు. ఈరోజు పెడదద్దాలు తీస్తున్నారు, నిరుద్యోగుల గొంతుకు వస్తున్నారు. ఈరోజు ఉపాధ్యాయులు బాధ వర్ణనారహితం. దీనికి అంతిమం పలకాలనే మేము వచ్చాం. సార్ అయితే ఇప్పుడు వరకు ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, అన్యాయాలు అక్రమాలు జరగలేదని మీరు ఆధారాలు చూపిస్తారు. ఎందుకని అసలు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు వరకు? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నది. ఇప్పటికే మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ స్పందించారు. మా విప్ స్పందించారు, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. లీగల్గా ఏం చేయాలో అన్నీ చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సార్ ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలనేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. మీరు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారా? వాళ్ళ బాబాయ్ హత్యను కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగింది మేమా? ఆయన అడిగాడు, వేసేసింది ఆయనే, చేసింది.
నా డౌట్ ఏంటంటే సంవత్సరం తర్వాత వీళ్ళు ఏదన్నా నిరుద్యోగులు 16,000 మందిని చంపించాలని ప్లాన్ చేస్తున్నారేమో డౌట్గా ఉంది. 16,000 మందిని చంపించాలని ప్లాన్ చేస్తున్నారు. అదే వాళ్ళ ప్లాను. వాళ్ళకి సవాలు కావాలి ఎలక్షన్ టయానికి. ఈ ఉపాధ్యాయులు సవాలు కోరుకుంటున్నారా అని అడుగుతున్నాం మేము. వాళ్ళు ఈరోజు ఈ బాధలు తట్టుకోలేక వాళ్ళ పిల్లలకి మొహం చూపించుకోలేక ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత? వాళ్ళు దొంగలుగా చూపిస్తున్నారు వీళ్ళు. ఇది బాధాకరం. అయితే ఈ యొక్క సవాలు మేము వచ్చాము, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా సరే సంబంధించిన నేతలు అయితే సవాల్ విసిరినప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద చర్యలు కూడా త్వరలో తీసుకోబోతున్నాం. మేము అన్ని ఆధారాలతో పాటే ఉన్నాము. ఏ ఒక్క రూపాయి కూడా సరే ఎక్కడ అయితే అవినీతి జరగలేదనేసి స్నాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గంటల తరబడి ఇక్కడ వేచి ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అయితే ఎందుకు రాలేదంటూ కూడా సరే రవినాయుడు అదేవిధంగా కంచెల శ్రీకాంత్ ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.